కళ్ళు కూడా బాగా ఇదై ఫీల్ అయ్యి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకు డే 1 ఆఫ్ నైట్. డే 1 ఆఫ్ నైట్ అంటే ఫస్ట్ రోజు బయలుదేరిన రాత్రి మనకు జరిగిన విషయాలన్నీ చూద్దాం. సో బండి అయితే మేము సౌదీ బార్డర్లోకి ఎంటర్ అయిపోయి, బండి కొంచెం హీట్ అయింటే దానికి నీళ్లు పోయడము, అట్లే మనకు 4 టైర్లు గాలి ఉందా లేదా, బండి కండిషన్ ఎట్లుంది, ఇవన్నీ చూసుకోవడం జరిగింది. దీని తర్వాత మనకు వచ్చి కువైట్ నుంచి సౌదీకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ సిటీ అన్నమాట. ఇది చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్. ఈ వ్యూ అనేది మనకు ఉంటుంది కువైట్లో నుంచి సౌదీకి ఎంటర్ అయ్యేటప్పుడు. దీనికి ముందు మొత్తం ఎడారే ఉంటుంది, దగ్గర దగ్గర 1200 కిలోమీటర్లు ఎడారే ఉంటుంది. ఫోటోలు తీసుకునేదానికి ఇవన్నీ బాగుంటే ఇక్కడ కూడా కొంచెం ఉంది వాకింగ్ ప్లేస్. సో అక్కడి నుంచి ఇంకా ఫోటోలు తీసుకొని మొత్తం ఇంకా మళ్ళీ బయలుదేరినాం. ఎందుకంటే మళ్ళీ లేట్ అయితే మనకు డే స్టార్ట్ అయిందంటే కొంచెం డ్రైవింగ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఇబ్బంది అంటే మంది పాత బండి కదా, 2003 మోడల్ బండి మంది. సో అందుకని చెప్పి ఎంతసేపటికి నైట్లో ట్రావెల్ చేస్తే మనకు సేఫ్ సైడ్ అనేది ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా బయలుదేరిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఒక యూనివర్సిటీ వచ్చింది. అంటే సౌదీలో ఫస్ట్ యూనివర్సిటీ, ఫస్ట్ అంటే పురాతనమైంది కదా, ఏం కాదు. మనం పోయే దారిలో ఫస్ట్ మనకు తగిలే యూనివర్సిటీ అనమాట అది. సో అంతా చూసుకుంటా పోతా అంటే మనకు మొత్తం లైట్లు, మధ్యలో చెట్లు చూస్తున్నారు కదా, ఖర్జూరం చెట్లు. సో ఈ ఖర్జూరం చెట్లు మెయిన్ సౌదీలో. సో దాని తర్వాత ఇంకా పోలీసు వాళ్ళు ఆపడము చేయడము ఇదంతా నార్మల్ ఉంటుంది. కువైట్ లాగానే చెకింగ్ చేయడము ఇదంతా ఉంటుంది. సో ఇంక ఇక్కడ నాకు నిద్ర వస్తా అంటే బండి నా ఫ్రెండ్కి ఇచ్చేసినాను, వాడు తోలుతున్నాడు. నిద్ర వస్తుంది, పడుకుంటాం. ఇంకా నేను పడుకొని లేసేళ్ళకే వాడు సుమారుగా కొట్టుకొని వచ్చేసినాడు. ఒక 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు కొట్టుకొని వచ్చేసినాడు. దాని తర్వాత ఇంకా పెట్రోల్ చూసుకున్నాము. పెట్రోల్ పట్టించుకొని ఇసుక చూస్తున్నారు కదా, ఇసుక బాగా ఎగిరింది ఈరోజు. దాని తర్వాత చాయ్ కావా తీసుకున్నాం. అసలు ఎక్కువ వేస్తుంది సౌదీలో. చాయ్ తాగుదామని చెప్పి బండికి పెట్రోల్ పట్టించినాము. బండికి పెట్రోల్ పట్టించేసి ఇంకా చాయ్ తాగుదామని చెప్పి ఆడినాము. అట్లే బండి కూడా దగ్గర దగ్గర 600 వచ్చాము, 600 కిలోమీటర్స్. సో బండి కూడా కొంచెం చల్లబడాలి కదా అని చెప్పి బండి అక్కడ నిలబెట్టినాము. ఇంకా మేము టీ తాగేసి చాయ్ తాగేసి దాని తర్వాత చూసుకొని బయలుదేరుతాము. కళ్ళు కూడా బాగా ఇదై ఫీల్ అయ్యి అక్కడి నుంచి ఇంకా బయలుదేరి వేరే స్టాప్కి వచ్చేదానికి మనకు సెహరీ టైం అయిపోయింది. ఇంకా మేము రూమ్లో నుంచి తెచ్చుకున్న ఫుడ్ అక్కడి నుంచి సెహరీ చేసుకొని మళ్ళీ రోడ్ అంబడి బయలుదేరిపోయినాం. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా లారీలో సుమారుగా 8 నుంచి 9 బండ్లు. ఇంకా అట్లే స్ట్రైట్ పోతా ఉంటే మనకు ముందర అనేది ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ట్రాఫిక్ ఎంత అయిపోయిందంటే సుమారుగా అంటే పోలీసులు ఏమన్నా స్టాప్ చేసి చెకింగ్ చేస్తున్నారా గంటల తరబడి అనుకున్నాము. కానీ లోపలికి వెళ్ళి చూసే కొద్దీ ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎంత ఉందో. సుమారుగా దగ్గర దగ్గర 2-3 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ ఉండే. సో ఇంకా ఎట్లో అట్లా మనం ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి వచ్చేసినాము. ఫస్ట్ ఆ సైడ్ ఉన్నాము, దాని తర్వాత ఈ సైడ్కి వచ్చాము. ఈ సైడ్కి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు పోతే మనకు ఇక్కడ కనిపించిన విషయం ఏమంటే ఇక్కడ చెకింగ్ లేదు, ఏం లేదు. మనకు వర్క్ అనేది జరుగుతుంది, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అనేది వర్క్ అనేది జరుగుతుంది. లైట్లు బిగియడము, సో ఆ వైరింగ్ చూడటము అదంతా జరుగుతుంది. సో అందుకు ఇక్కడ 4 లేన్ ఉంటే మనకు 2 లేన్లోనే బండ్లు పంపిస్తున్నారు. సో అది కొంచెం ఇబ్బంది అయిపోయి మనకు ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. సో ఇంకా టన్నెల్లో చూస్తున్నారు కదా, ఈ సైడ్ ఆ సైడ్ డిజైన్స్ కూడా ఎంత బాగా పెట్టినారో. సో ఇంకా ఇది చూస్తున్నారు కదా, మనకు లారీలో కువైట్లో లాగానే ఇది ఖైమా, స్టీల్ కడ్డీలతో ఖైమా అంటారు కదా. సో అది తీసుకొని పోతున్నారు. ఇంకా మనకు రోడ్ ఎట్లుంటుందంటే 2 కొండల్ని చీల్చి రోడ్డు వేసినట్టు ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ సైడ్ ఆ సైడ్ మొత్తం కొండని చీల్చి రోడ్డు వేసినట్టు ఉంటుంది ఈ అండర్ గ్రౌండ్ అనేది. ఇది మొత్తం ఇట్లే ఉంటాయి. సో ఇక్కడికైతే నైట్ అయితే క్లియర్ అవుతుంది. ఇంకా ఈ నైట్ వరకు జరిగిన విషయాలు ఇవి. దీని తర్వాత మనకు డే టైంలో ఎలా జరిగింది ఏం కదా అని చెప్పి వేరే వీడియో వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.